హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇవన్నీ చూస్తే మీకు తెలుసుకున్నట్టుందిగా. అదన్నమాట రక్షాబంధన్ కదా, సో అందుకని ఇంకా అన్న వాళ్ళందరికీ ఎక్కువ ఫస్ట్ అయితే రక్షాబంధన్కి ఇన్వైట్ చేసింది రమ్మని చెప్పి. సో లోకాన్స్కి ఫోన్ చేసింది. లోకాన్ష్, కౌశల్ అండ్ అట్లాగే విహాన్. శ్రేయాన్ష్ ఎందుకో సిగ్గుపడ్డాడు, వాడు రాలేదు ఈరోజు. సో వీళ్ళైతే లాస్ట్ 3 years నుంచి అయితే విహాన్, శ్రేయాన్ష్, విరాజ్, విరాట్, లోకాన్స్కి వీళ్ళు కడుతూనే ఉన్నారు. సో బ్లెస్ తీసుకుంటూనే ఉన్నారు. ఇలా చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఇట్లా ఉండాలి, ఇట్లా ఒకటి ఉంటుంది అనేది మనం అలవాటు చేస్తూ ఉండాలి కదా. అలా అలవాటు చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి అనుకుంటా నేను. ఆ ఎఫెక్షన్ అనేది ఉంటే చాలన్నమాట. ఇట్లానే చేయాలని రూల్ ఏం లేదు, కాకపోతే వాళ్ళకి అదొక అకేషన్ ఉంటుంది కదా అన్నట్టు. సో వీళ్ళందరికీ ఎక్కువ యశ్ కలిపి బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి స్వీట్ తినిపించి అండ్ అట్లాగే బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నారు. వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు బుడ్డోరు కదా, ఏమైనా తెలియక ఉప్పు కారం చింతపండు అంటూ భలే ఫన్నీగా బ్లెస్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ ఎక్కడ ఫీల్ అవ్వకుండా అదే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నారు. అండ్ అలాగే గిఫ్ట్లు కూడా కలెక్ట్ చేసేసుకున్నారనమాట. రాఖీ అయితే కనుక కట్టేశారు మంచిగా. సో ఫొటోస్ దిగటం కూడా అయిపోయింది. మీ ఇంట్లో ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి నాకు కూడా చెప్పండి. సో నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, చందు బ్లాగ్స్ని. సో చిన్న చిన్నగా ఇంట్లో ఏం జరిగింది, ఏంటి కిడ్స్ ఎట్లా మేము ప్లాన్ చేసుకున్నాం ఏంటి అనేది ఇలా చేస్తూ ఉన్నాము. సో వీళ్ళకి హారతి కూడా ఇచ్చేస్తారనమాట ఫైనల్గా. కొంచెం హడావిడి అయినా కూడా ఓకే అంతా అయిపోయింది. సో మా అన్న ఇంకా వీడు కూడా ఇక్కడ నియర్ బై ఉంటాం. నాకు ఈ ఇయర్ లక్కీగా అండ్ లాస్ట్ ఇయర్ కూడా కట్టా, కానీ ఎట్లా కట్టారనుకుంటున్నారు, అదొక పెద్ద ఇది అన్నట్టు. మేము కలవటానికి వెళ్ళినప్పుడు మెయిన్ రోడ్ మీద కట్టా అన్నట్టు రాఖీ. కానీ ఇయర్ లక్కీగా ఇలా కుదిరింది ఇంటి దగ్గరికి వచ్చి. సో రాఖీ కట్టించుకొని బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ అన్నకి ఇక్కడ కట్టాను, ఇంకొక అన్నకి తమ్ముడికి విషెస్ అయితే ఫోన్లో పంపించాను. వాళ్ళు కానీ ఫోన్లో మాత్రం నాకు గిఫ్ట్లు పంపించకుండా సో రియల్గానే గిఫ్ట్స్ పంపించారు. సో అది ఏం పంపించారు ఏంటి అనేది లాస్ట్లో కూడా నేను అది సో లాస్ట్లో దాన్ని ఓపెన్ చేసి ఏమొచ్చింది ఏంటి అనేది చెక్ చేస్తాను. అట్లాగే నాకు ఇక్కడ మనీ వచ్చినాయి అండ్ అక్కడ కూడా మనీ ఇచ్చాడన్న. సో ఇద్దరి దగ్గర అయితే ఈసారి కలెక్షన్ కుమ్మేసింది అనమాట. సో ఇది ఫైనల్గా మేమైతే ఫొటోస్ కూడా దిగేసాము. సో ఈ వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందాక విరాట్ మిస్ అయ్యారు. సో వాళ్ళు రెడీ అయ్యి రావటానికి. సో నేను మా అన్న కట్టేలోపు విరాట్ వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకు కూడా వీళ్ళు మంచిగా బొట్లు పెట్టేసి రాఖీ కట్టేసి స్వీట్ తినిపించి అక్షంతలు కూడా వేయించేసుకున్నారనమాట మంచిగా. మామూలుగా కాదనమాట, అల్లరి. యశ్ కూడా చూసారా బొట్టు ఎంత బాగా పెట్టుకుందో. సో ఎక్కువగా పెట్టిందనమాట యశ్ గడికి అంత బొట్టు మాత్రం భలే అనిపించింది. సో ఫైనల్గా రక్షాబంధన్ అనేది అన్న అక్క అండ్ అలాగే అక్క తమ్ముడికి అలానే కాకుండా అక్క చెల్లెలికి కూడా ఉంటుంది కదా. సో నాకు అనిపించింది, సో అక్క చెల్లెలికి కూడా మంచి బాండింగ్ ఉండాలి. రక్షాబంధన్ అనేది ఏంటి, మీరు నాకు ఉంటారు సపోర్ట్గా, మీరు నాకు తోడుగా ఉండాలి ఎప్పటికీ అని ఒక గుర్తు కోసం అన్నట్టు. సో అట్లాగే సో ఎక్కువ యశ్ కూడా ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఎవరికి వాళ్ళు బొట్టు పెట్టుకొని రాఖీ అయితే కట్టించుకున్నారనమాట. సో రాఖీ కట్టించేసుకొని ఇట్లా అక్షింతలు కూడా ఏం చేసుకొని ఫోటో దిగేసి మంచిగా అంటే మంచిగా అయిపోయింది. సో ఫైనల్గా మా ఇంట్లో రక్షాబంధన్ అయితే ఇట్లా ఎండ్ అయ్యింది ఎక్కువ యశ్తో. సో మాది ఎలా అనిపించింది వీడియో అనేది కూడా చెప్పండి. సో మీరు కూడా ఎక్కువ యశ్ అండ్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. సో లోకాన్ష్ కొండాపూర్ నుంచి వచ్చాడు కదా. సో ఫైనల్గా వాడు వెళ్ళిపోతున్నాడు. ఇలా ఆల్రెడీ క్లే గిఫ్ట్ ఇచ్చారు విహాన్ వాళ్ళు. సో దాన్ని కూడా వీళ్ళు అప్పుడే ఓపెన్ చేసేసి ఆడటం స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఆడేసుకుంటున్నారు, ఇంక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫైనల్గా ఇదన్నమాట ఈ డే ఇలా జరిగింది.
ఇందాక చెప్పాను కదా లాస్ట్లో మీకు ఇంకొక అన్న ఏమి ఇచ్చాడు అనేది. సో అన్న పంపించిన వీడియోని ఏదైతే పంపించాడో అది ప్యాక్ని అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను. సో మీరు కూడా చూడండి. సో ఇవి చాక్లెట్స్తో వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. సో రాఖీకి ఇట్లా కూడా అన్నట్టు సో నాకు పంపించాడు అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.